ఇంకొక మాట ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మీకు మొత్తం కాపీ ఇస్తాను. ఇంకొక మాట, మార్చి 18 నాడు మా శాసనసభ్యులు అందరూ కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిశాం మార్చి 18 నాడు. తర్వాత మళ్ళీ మొన్న ఒక 4-5 రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి, అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగితం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం. ఏమని? ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అయింది దానం నాగేందర్, కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ప్రెసిడెంట్ ఉంది. ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో, ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగానే ఆటోమేటిక్గా బీఫామ్ తీసుకోగానే డిస్క్వాలిఫై చేసినారు. తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అవును ఇది కరెక్ట్ అని చెప్పింది. అందుకే మేము స్పీకర్ గారికి మనం పంపించినాం, మీరు వెంటనే చేయండి అని. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం, మీరు తేల్చండి, ఈ ఆదివారం లోపల, ఈ వీక్లో తేల్చండి. తేల్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు, మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి, ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. నిన్న మందకృష్ణ గారు చాలా బాగా అడిగారండి, వారికి నా అభినందనలు. మందకృష్ణ గారికి నా అభినందనలు, చాలా బాగా అడిగిండు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని. మరి నువ్వే చేర్చుకుంటున్నావు, ఇవాళ ఎవరిని కొట్టాలా? రాళ్లతో నిన్ను కొట్టాలనా కడియం శ్రేయర్ని కొట్టాలనా అని మందకృష్ణ గారు అడిగి, నేనల్లా మందకృష్ణ గారు అడిగినారు. మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఇది వారు అడిగిన ప్రశ్న, మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూగా. నేను చూడలేదు బ్రదర్ అది, కాబట్టి నేను చూసిన కాడికి నేను చూసినా, నువ్వేం చూసినావో నువ్వు చూసినావు. థ్యాంక్ యూ.